Hi students, all of you. Today's subject e-commerce. Today class topic procurement అనగానేమి దీని యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు వివరించండి. దీని ప్రయోజనాలు దుష్ప్రయోజనాలు. అయితే ఇందులో ఈ ప్రొక్యూర్మెంట్ అనగానేమి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. ఇక్కడ మనం తెలుసుకునే ముందు ఇక్కడ విషయం ఏంటంటే అసలు ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది సెకండ్ యూనిట్ అండి. సెకండ్ యూనిట్లో B2B బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ట్రాన్సాక్షన్ పార్టీల ఆధారంగా ఈ బిజినెస్ మోడల్ను వివరించండి. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ మోడల్ గురించి చర్చించండి. బిజినెస్ టు బిజినెస్ మోడల్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. తర్వాత ప్రొక్యూర్మెంట్. అసలు ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఇక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకేనండి. ఈ ప్రొక్యూర్మెంట్ అనగానేమి దాని యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలను వివరించండి. ఇక్కడ అసలు ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ది కాంపోనెంట్స్ ఆఫ్ ఈ ప్రొక్యూర్మెంట్. ఇక్కడ అనలైసిస్, రిపోర్టింగ్, ఇది వెండర్ సోర్సింగ్, ఇది టెండర్. ఓకేనా, ఇది టెండర్, ఇది నెగోటియేషన్, ఇది వెండర్ మేనేజ్మెంట్, క్యాటలాగ్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, బిల్లింగ్, పంచ్అవుట్, ఈఆర్పి అండ్ ఈడిఐ ఇంటరాగేషన్స్. ఇక్కడ మనకి ఇది యాక్టివింగ్ అంటే ఇక్కడ ఇది క్లియరెన్స్ లేదు, యాక్టివింగ్ అని ఉంది. ఒకసారి చూడండి ఒకసారి. ఇవి మనం తెలుసుకున్నాం. ఇవి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ ప్రొక్యూర్మెంట్ ఈజ్ ద బిజినెస్ టు బిజినెస్ ఆర్ బిజినెస్ టు కన్జ్యూమర్ టు బిజినెస్ టు గవర్నమెంట్ పర్చేజెస్ అండ్ సేల్ ఆఫ్ supplies వర్క్ అండ్ సర్వీస్ త్రూ ఇంటర్నెట్. మొత్తం అంతా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటండి? ఈజ్ ద బిజినెస్ టు బిజినెస్ B2B ఆర్ B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ ఆర్ బిజినెస్ టు గవర్నమెంట్ అంటే B2G. పర్చేజెస్ అండ్ సేల్స్ అండ్ సప్లైస్ వర్క్ అండ్ సర్వీసెస్ త్రూ ది ఇంటర్నెట్ యాజ్ వెల్ యాజ్ other informations and networking systems such as electronic data interchange and enterprise resources planning. ఇంకా తెలుగులో చూడాల్సినట్లయితే మీరు ఇదే విషయాన్ని ఇంగ్లీష్ నుండి అనువదించబడింది. ఈ ప్రొక్యూర్మెంట్ అంటే వ్యాపారం నుండి వ్యాపారం లేదా వ్యాపారం నుండి అంటే బిజినెస్ టు బిజినెస్ లేదా బిజినెస్ టు వ్యాపారం లేదా వ్యాపారం నుండి వినియోగదారుడు అంటే
B2C, బిజినెస్ టు కస్టమర్, కన్జ్యూమర్ అంట, బిజినెస్ టు కన్జ్యూమర్, లేదా వ్యాపారం నుండి ప్రభుత్వానికి అంటే బిజినెస్ టు, ఇక్కడ చూసారండి, ఇక్కడ బిజినెస్ టు గవర్నమెంట్, ఇంటర్నెట్ ద్వారా సరఫరా పని మరియు మరియు సేవలను కొనుగోలు చేయడం మరియు అమ్మడం, అలాగే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ మరియు ఇతర సమాచారం మరియు నెట్వర్కింగ్ వ్యవస్థలు, సంస్థ పనుల ప్రణాళిక. ఇదంతా కూడా ఏంటంటే ఈడిఐ, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ మరియు నెట్వర్కింగ్ వ్యవస్థలు ఈ సంస్థ యొక్క వనరుల యొక్క ప్రణాళిక కింద మనం చెప్పవచ్చు. దీన్నే ఈ ప్రొక్యూర్మెంట్ అన్నమాట అండి. అర్థమైందండి. ఈ ప్రొక్యూర్మెంట్ అంటే మనకు వ్యాపారం నుండి బిజినెస్ టు బిజినెస్ ఆర్ బిజినెస్ టు కన్జ్యూమర్ ఆర్ బిజినెస్ టు గవర్నమెంట్. అయితే ఇది ఏం చేయాలి, ఇదంతా ఏం చెప్పుకున్నాక ట్రాన్సాక్షన్స్ పార్టీలు ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్సాక్షన్ పార్టీస్ వర్గీకరించారు. ఈ ఇంటర్నెట్ ద్వారా సరఫరా పని మరియు సేవలను కొనుగోలు చేయడం మరియు అమ్మడం, ఈడిఐ, ఈ నెట్వర్కింగ్ వ్యవస్థలు, ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి సంస్థ మాట అండి ఇదంతా. అయితే ఈ ప్రొక్యూర్మెంట్ గురించి అంటే ఈ విధంగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అదే ఇక్కడ మీకు డయాగ్రామెటిక్గా చెప్పాను. అనలైజింగ్ రిపోర్టింగ్ అంటే ఇదండి, అనలైజింగ్ రిపోర్టింగ్. ఇది వెండర్ సోర్సింగ్, టెండర్. ఈ డయాగ్రామ్ ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది ఉంటుందండి. అయితే ముందే చెప్పాను. అయితే ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ అనగానేమి, దీని యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాల గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది చేసుకుంటాం. ఇంటర్నెట్ లేదా ఈడిఐ, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఈఆర్పి వంటి ఇతర ఇన్ఫర్మేషన్ మరియు నెట్వర్కింగ్ వ్యవస్థల ఆధారంగా ఈ B2B ద్వారా B2Gలకు వస్తు సేవలను పొందే పద్ధతులను ప్రొక్యూర్మెంట్ అంటే ఎలక్ట్రానిక్ ప్రొక్యూర్మెంట్ అని అంటారు. అంటే ఎలక్ట్రానిక్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అని అంటారు అన్నమాట. ఆల్రెడీ దీని గురించి క్లియర్గా డిస్కస్ చేసినది జరిగింది, అవును కదా. ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లు అర్హత కలిగిన మరియు నమోదు కాబడిన అమ్మకపుదారులు లేదా కొనుగోలుదారుల కొరకు చూస్తూ ఉంటాయి. ఈ వెబ్సైట్లు ఏంటంటే అండి, అర్హత కలిగిన మరియు నమోదు కాబడిన అమ్మకపుదారులు లేదా కొనుగోలుదారుల కొరకు చూస్తూ ఉంటాయి. తమ పద్ధతులకు అనుగుణంగా అమ్మకపుదారులు లేదా కొనుగోలుదారులు తమ ధరను చెప్పవచ్చు లేదా బిడ్లను ఆహ్వానించవచ్చును. ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిన కాడ నుంచి చివరి వరకు కూడా ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇవి ఆటోమేటిక్గా చేయబడి ఉంటాయి. దీన్ని నియంత్రించడం ద్వారా సప్లై మేనేజ్మెంట్ మరియు ఈ ప్రొక్యూర్మెంట్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అనేది కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్ అనేది చేయొచ్చు అని చెప్తుంటే. అయితే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మీరు చూసారు కాబట్టి ఒకసారి మనం పద్ధతులు చూద్దాం. ఈ ప్రొక్యూర్మెంట్ యొక్క పద్ధతులు ఏంటంటే ఇందులో ఈ టెండరింగ్, ఈ రివర్స్ ఆక్షనింగ్, ఈ ఇన్ఫార్మింగ్, ఈ సోర్సింగ్, వెబ్ ఎనేబుల్డ్, ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. తర్వాత
ఈ ఎంఆర్ఓ మెయింటెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్. ఓకే అండి, ఈ 6 కూడా పద్ధతులండి. ఇవి దీని కంటిన్యూషన్ ఏంటంటే ఇంకోటి 6 ఇది. ఈ ఎంఆర్ఓ మెయింటెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ ఇది మనం తెలుసుకోవాల్సిన క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఈ ప్రొక్యూర్మెంట్ యొక్క పద్ధతులు ఎలా ఉంటాయండి, ప్రాసెస్ విధానం క్వశ్చన్ ఇది. ఇందులో మనకి ఈ టెండరింగ్ మనకు కావలసిన వస్తువులకు సంబంధించిన సప్లయర్ సమాచారం మరియు ధరలను కోరడం జరుగుతుంది. ఆ విధంగా వారి నుంచి అవసరమైన సమాచారాన్ని పొందడం జరుగుతుంది. ఈ టెండరింగ్ అంటే మనకు కావాల్సిన వస్తువులు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన సప్లయర్స్ ఉంటాయి కదా, మరి సమాచారం ధరలో కోరడం జరుగుతుంది, అడుగుతామంట. ఆ విధంగా వారి నుంచి అవసరమైన సమాచారం పొందడం జరుగుతుంది. టెండర్ వేసారని అడుగుతారు. టెండర్ అంటే ఏంటి, ఎంత పలికిందమ్మా టెండర్ ఎంత పలికిందని అడుగుతారు కదండి, ఆ విషయం మనం ఈ టెండరింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రివర్సింగ్ ఆక్షనింగ్, వస్తు సేవలను మనకు తెలిసినటువంటి మరియు కొత్త అయినటువంటి సప్లై నుంచి కొనుగోలు చేయడం. రివర్స్ ఆక్షనింగ్ అంటే వస్తు సేవలు మనకు తెలిసినటువంటి మరియు కొత్త అయినటువంటి సప్లై నుంచి కొనుగోలు చేయడం. అంటే కొనుగోలు చేస్తున్న నుంచి మనం సప్లై చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కొనుగోలు చేస్తున్నమాట. తర్వాత ఈ ఇన్ఫార్మింగ్ అంటే ఇతర పార్టీల నుంచి కొనుగోలు సమాచారాన్ని పొందుట మరియు వారికి అవసరమైన సమాచారాన్ని అందించుట. ఇన్ఫార్మ్స్ అంటే ఏంటండి, ఇన్ఫార్మింగ్ అంటే ఇన్ఫార్మ్ చేశారండి, ఎందుకు లేదండి ఇలా అయింది, ఎలా జరిగింది ఏంటండి, ఇన్ఫార్మ్ చేశారు అంటారు కదా, ఆ విధంగా. నెక్స్ట్ వెబ్ ఎనేబుల్డ్ ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. కొనుగోలు రిక్వైజేషన్ తయారు చేయడం మరియు ఆమోదించడం, కొనుగోలు ఆర్డర్ను ప్లాన్ చేయడం, ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా వస్తువును స్వీకరించడం. అంటే ఏంటంటే అండి, టెండర్ అంటే చూడండి, టెండర్ ఎంతవరకు పలికింది, ఎంత రేట్ వచ్చిందని చెప్తారు. రివర్స్ ఆక్షనింగ్ అంటే ఏంటంటే మనకు తెలిసినా సరే కొత్తగా మళ్ళీ ఏమైనా కొనుగోలు చేయాలా. ఇన్ఫార్మింగ్ అంటే మన సమాచారాన్ని అందించడం. సోర్సెస్ అంటే మనకి ఏం కావాలి, ఏం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం. వెబ్ ఎనేబుల్డ్ అంటే కొనుగోలు రిజర్వేషన్ తయారు చేయడం మరియు ఆమోదించుట. అంటే తయారు చేసిన వాటిని ఆమోదిస్తారు కదా. తర్వాత ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా వస్తువుని స్వీకరించుట. అంటే ఏంటి, ఇక్కడ వస్తువుని తయారు చేసి ఆమోదించాలి. తర్వాత ఇంకా ఆర్డర్లు ఏమైనా ఉంటే కనుక వాటిని ప్లాన్ చేసి ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా వస్తువుని మనం ఏం చేయొచ్చు అంటే స్వీకరించవచ్చు. అంటే నేను ఎంత చెప్తున్నానంటే ఇవి ఈ ప్రొక్యూర్మెంట్ యొక్క పద్ధతులు. ఈ ప్రొక్యూర్మెంట్ యొక్క ఏం చెప్పచ్చు అండి, పద్ధతుల కింద మనం చెప్పచ్చు. అదే ఇక్కడ 6వ పాయింట్ వచ్చేసరికి ఈఎంఆర్ఓ అంటే ఎలక్ట్రానిక్, ఈఎం అంటే మెయింటెన్స్, ఆర్ రిపేర్, ఓ ఆపరేషన్స్. ఇది వెబ్ ఎనేబుల్డ్ ఈఆర్పి వంటిదే, కానీ వస్తు సేవలు ఎంఆర్ఓ ఆధారితంగా ఉంటాయన్నమాట.
ఇది కూడా ఏంటంటే వెబ్ ఎనేబుల్డే, ఇది ERP వంటిదే. అయితే కానీ వస్తు సేవలు MRO ఆధారితంగా ఉంటాయి. మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్స్. ఓకే అండి. ఈ వస్తు సేవలు MRO ఆధారితంగా ఉంటాయి మరి. ఇది మనం అయితే ఈ ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ వలన లాభాలు ఏంటి? ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ వలన ఏంటండి లాభాలు? లాభాలు అంటే ఏం చెప్పొచ్చండి ఇందులో? ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ వలన డెసిషన్ మేకింగ్ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డెసిషన్ మేకింగ్ అంటే నువ్వు కరెక్ట్గా అయితే వ్యాపారం చేయితే చేయి, ఓకేనండి. లేదంటే నెక్స్ట్ బిజినెస్ ఏమంటే చూసుకోవడం, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం. అంటే ఎస్ అయితే ఎస్ అని చెప్పాలి, లేదా నువ్వు అయితే నువ్వు అని చెప్పాలి. డెసిషన్ మేకింగ్ పద్ధతి ప్రకారం జరుగుతుంది. మధ్యవర్తిగా సడన్గా ఏమీ చేయని పరిస్థితిలో ఉండిపోవడం కన్నా ఎస్ఆర్ నో చెప్పాలన్నమాట. ఈ సమాచారం అంతా సరైన రీతిలో ఆర్గనైజ్ చేయబడుతుంది మరియు ఈ ఈ సమయములన్నీ కూడా రికార్డు కాబడతాయి. ఇది సరైన రీతిలో ఏమవుతుందంటే అండి ఆర్గనైజ్ అనేది చేయబడుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక టెంప్లెట్ ఆధారంగా జరపడం వలన ఇవి ప్రామాణిక పద్ధతిలో ఉండి ట్రాక్ చేయటకు వీలవుతాయి. టెంప్లెట్ అంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా అందులో ఉంటుందండి. అన్ని బిల్లులు ట్రాక్ చేయగలిగినట్లయితే మనకున్న సమాచారం వలన మంచి ధరకు వస్తువులు లభిస్తాయి. కంపెనీలు ఇందువలన లాభదాయకమైన వ్యాపార భాగస్వామ్యాన్ని పొందుటకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చెప్పినట్లయితే డిసిషన్ మేకింగ్ పద్ధతి మాత్రం జరుగుతుంది. ప్రొక్యూర్మెంట్ అనేది డిసిషన్ మేకింగ్ అంటే ఏంటి? బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్, బిజినెస్ టు ఇంటర్నెట్ సేవలన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా జరుగుతాయి అన్నమాట అండి. ఓకేనండి. అది చెప్తున్నైతే అదంతా కూడా ఒక కరెక్ట్ రీతిలో ఆర్గనైజ్ చేయబడి ఉంటాయి. మళ్ళీ ఎలా ఉంటాయి? ప్రామాణిక పద్ధతిలో ఉండి ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటాయి అన్నమాట అండి. అది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి వచ్చేసరికి ఈ ప్రొక్యూర్మెంట్ అనేది సప్లైర్ను వాటి ధరలను పోల్చి చూసినందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సప్లైర్ వాటి ధరలను పోల్చి చూసుకునేందుకు ఏముంటుందండి? ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఈ సెకండ్ పాయింట్ మటండి. మూడోది ఏంటంటే మొత్తం హెచ్చు మొత్తాల్లో కంపెనీ యొక్క ఎనర్జెటిక్ లేదా శక్తి ఏమవుతుందంటే ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆఫీస్ పరికరం కొన్నప్పుడు మరియు క్లాస్ వస్తువులు కొన్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆఫీస్ వర్క్, ఆఫీస్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఆఫీస్ పరికరాలు మరి క్లాస్ వస్తువులు కొన్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఇది ఈ ప్రొక్యూర్మెంట్ అనేది. ఇది ఎలా చెప్పండి? డిసిషన్ పద్ధతి జరుగుతుంది, ఒకే రీతిలో ప్రామాణిక పద్ధతిలో జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటి? వాటి యొక్క ధరలను పోల్చి చూసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ వలన హెచ్చు మొత్తంలో కంపెనీ యొక్క శక్తి ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆఫీస్ పరికరాలను కొన్నప్పుడు మరియు క్లాస్ వస్తువులు కొన్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఓకేనండి. ఇక్కడ నాలుగోది ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ను సరిగ్గా నిరూపించినట్లయితే ఇన్వెంటరీ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ప్రొడక్ట్ సంబరాలు, బిడ్ ధరలు మరియు కాంట్రాక్ట్ చేయవలసిన సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వలన కంపెనీలు సులభంగా వస్తువులను సంగ్రహించగలుగుతాయి. తర్వాత ఈ ప్రభావవంతమైన ఈ ప్రొక్యూర్మెంట్ వలన ప్రాసెస్ నాకు అయ్యేటి ఖర్చులు ఏమవుతాయంటే తగ్గుతాయి. ఏమవుతాయండి? ఫస్ట్ దీనివల్ల కూడా లాభాలు ఏంటంటే ఖర్చులు తగ్గుతాయి. పైనేటి
ఈ ప్రొక్యూర్మెంట్ సరిగ్గా నిర్వహించినట్లయితే ఇన్వెంటరీ స్థాయిని మనం ఏం చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీనివల్ల కంపెనీ యొక్క శక్తి కూడా ఆదా అవుతుంది. ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థలకు బహుళ స్థాయిలను అందుకునే వీలుంటుంది. అందువల్ల అడ్మినిస్ట్రేటివ్ యూజర్ను వాటి పత్రాల వారీగాను, గ్రూపుల వారీగాను, పనుల వారీగాను వర్గీకరించవచ్చు. ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థలకు బహుళ స్థాయిలను అందుకునే వీలుంటుంది. బహుళ స్థాయిల కంటే ఇప్పుడు మెయిన్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక కాలేజీ ఉందనుకోండి, కాలేజీ అడ్మినిస్ట్రేషన్స్ ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ కింద ప్రిన్సిపల్ ఉంటారు, ప్రిన్సిపల్ కింద తర్వాత సార్స్ ఉంటారు, సార్స్ కింద మళ్ళీ ఆఫీస్ వర్కర్స్ ఉంటారు, వీళ్ళు మాట. ఒక అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారు, యూజర్ వాటి పాత్రల వారీగాను, గ్రూపుల వారీగాను, పనుల వారీగాను వర్గీకరించేస్తాడు. అంటే క్లియర్గా ఇక్కడ మనం తీసుకుంటుంటే ఆన్లైన్లో ఏదైనా ఒక ఐటెం మనం ఆర్డర్ పెట్టినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ చూస్తారు మనం. అడ్మినిస్ట్రేటివ్ అంటే ఎంతమంది యూజర్లు దీని ఐటెంని, ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేశారు, ఓకేనా. ఈ ఆర్డర్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ చూస్తారు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ అంటే మొత్తం చూసుకునేవాడు. అయితే ఎలా చూస్తారు అది, ఏ ప్రోడక్ట్ పెట్టాడు, ఏ ప్రోడక్ట్ ఎక్కువ యూజర్లు ఆకర్షితం అవుతున్నారు, ఎంతమంది కంపెనీస్ దీన్ని ఎక్కువ ఆఫర్ పెట్టినాయి, ఎక్కువ ఎంతమంది సేల్స్ అయినాయి, అంటే సేల్స్ ఇప్పటివరకు బుక్ చేసుకునే ఏ ప్రోడక్ట్ ఎక్కువ ఐటమ్ సేల్ అయింది, ఈ విధంగా ఏం చేస్తారంటే వర్గీకరిస్తారు అనమాట. అది ఈ ప్రొక్యూర్మెంట్ మేనేజర్లకు హెచ్చు స్థాయి శిక్షణ అవసరం లేదు మరియు అధిక స్థాయి శాలరీలు చెల్లించవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఇవన్నీ కూడా ప్రామాణికమై ఉంటాయి మరియు నేర్చుకునటానికి సులభంగా ఉంటాయి. ఇవి దీనివలన ఈ ప్రొక్యూర్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనాల కింద మనం చెప్పచ్చు అండి. ఓకే అండి. ఇది ఈ ప్రొక్యూర్మెంట్ అనగానేమి దీని యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాల గురించి మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఏం చేసామండి, ఈ ప్రొక్యూర్మెంట్ గురించి చెప్తున్నాం అండి. ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇది ఈ ప్రొక్యూర్మెంట్ ఈజ్ ద బిజినెస్ టు బిజినెస్ అండ్ కన్జ్యూమర్ టు గవర్నమెంట్ పర్చేజెస్ అండ్ సేల్ ఆఫ్ సప్లైస్, వర్క్స్ అండ్ సర్వీసెస్ త్రూ ఇంటర్నెట్ as well as the other informations and the nothing system such as the electronic data exchanging and enterprise resource planning. ఇది మీకు అర్థం లేదు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి చూసినట్లయితే, ఈ ప్రొక్యూర్మెంట్ అనేది వ్యాపారం నుండి వ్యాపారం లేదా వినియోగదారుడు లేదా వ్యాపారం నుండి ప్రభుత్వానికి ఇంటర్నెట్ ద్వారా పని మరియు సేవలు కొనుగోలు చేయడం మరియు అమ్మడం, అలాగే ఎలక్ట్రానిక్ డేటా సేవలను ఇంటర్చేంజ్ చేయగలం. దీని ద్వారా ఇతర సమాచారం మరియు నెట్వర్కింగ్ వ్యవస్థ సంస్థ ఎలా ఉంటుందంటే ఒక ప్రణాళికాబద్ధం కింద ఇది ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నాం. తర్వాత అక్కడి నుంచి ఎస్ఏ తెలుసుకున్నాం, పద్ధతులు తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, B2B ఈ కామర్స్ యొక్క వివిధ మోడల్, B2B కామర్స్ యొక్క వివిధ మోడల్ గురించి చర్చిస్తాను. B2B అంటే ఏం చెప్పచ్చు, ఇప్పటివరకు మనం బిజినెస్ టు బిజినెస్ డిస్కస్ చేస్తాం. అయితే ఇందులో మోడల్స్ ఉన్నాయి. మోడల్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మోడల్ ఏం చేసుకున్నట్టయితే ఫస్ట్ నెట్వర్క్ మోడల్. ఏ మోడల్? నెట్వర్క్ మోడల్ అంటే ఇది నెట్వర్క్ మోడల్ ఫస్ట్. నెక్స్ట్ హైబ్రిడ్ మోడల్. నెక్స్ట్ ఏ మోడల్ అనేది 2 హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్. నెక్స్ట్ తర్వాత మేనేజ్డ్ మోడల్ అంటే
మేనేజ్డ్ బీటీబీ మోడల్. ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు వరకు ఎన్ని టైప్స్ డిస్కస్ చేసుకున్నది? 2 టైప్స్. అంటే దేని టైప్స్ అండి? బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ తెలుసుకుంటే కనుక 3 ఏంటంటే నెట్వర్క్ బీటీబీ మోడల్, సెకండ్ హైబ్రిడ్ బీటీబీ మోడల్, థర్డ్ మేనేజ్డ్ బీటీబీ మోడల్. ఓకేనండి, ఇవి మనం చెప్పుకుంటాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు తెలిసినట్లయితే డైరెక్ట్ కనెక్షన్ బీటీబీ మోడల్. మనం ఎందుకు బీటీబీ మోడల్ అంటే ఇందులో మన వ్యాపారం నేరుగా మన వ్యాపార భాగస్వామ్యం కనెక్ట్ కాబడుతుంది. మన వ్యాపారం ఎవరికండి? నేరుగా వ్యాపార భాగస్వాములకు ఏమవుతుందంటే కనెక్ట్ కాబడి ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పంపవచ్చు మరియు పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అంటే ఈమెయిల్స్ ద్వారా చూడండి డాక్యుమెంట్స్ మనం సెండింగ్ ఆర్ రిసీవింగ్ అనేది ఖచ్చితంగా మనం చేసుకుంటున్నాం అన్నమాట. డాక్యుమెంట్ల యొక్క మ్యాపింగ్, అనువాదం, సాంకేతిక సహకారం మరియు డాక్యుమెంట్ల యొక్క ట్రాకింగ్ ఇవన్నీ మన ఐటీ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. అంటే ఫైల్ పంపుతున్నాం అనుకోండి, ఎఫ్టీపీ అంటాం, అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎఫ్టీపీ మీన్స్ ఇక్కడ ఎఫ్టీపీ ఉపయోగించారు కదా. ఎఫ్టీపీ అంటే ఏమన్నారు? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓఆర్ విపిఎన్, రెసిస్టెంట్, ఓఎఫ్టీపీ, ఏఎస్టీ వంటి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా. విపిఎన్, రెసిస్టెంట్, ఓఎఫ్టీపీ, ఏఎస్టీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటోకాల్స్ అండి. ఒక ఫైలు ఒక చోట నుంచి వేరొక చోటుకి వెళ్ళాలి అంటే ప్రోటోకాల్స్ మీద, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మీద ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లు ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఇది ఐటీ డిపార్ట్మెంట్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఉంటుంది డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క బాధ్యత. మరియు కమ్యూనిటీ యొక్క పరిమాణం తక్కువగా ఉండవలసి ఉంటుంది. ఈడీ ఉపయోగించడు తొలినాళ్ళలో బీ2బీను ఈ విధంగా అమలు చేసేవారు. కానీ మన కమ్యూనిటీ యొక్క పరిమాణం పెరిగిన కొలది మనకు ఎక్కువ వనరుల అవసరం ఉంటుంది. మనము ప్రతి వ్యాపార భాగస్వామికి మన సహాయ సహకారం అందించవలసి ఉంటుంది. మనం నిరంతరంగా కమ్యూనికేషన్ చూడొచ్చు. భాగస్వామ్యంలో కావాల్సినందుకుని తర్వాత త్వరగా సమస్యను పరిష్కరించవలసి ఉంటుంది. ఆర్డర్లు, ఇన్వాయిస్లు, షిప్పింగ్ నోటీసులు, డాక్యుమెంట్లు యొక్క ఫ్లో అనేది మన సంస్థకు అత్యంత ఆవశ్యకంగా ఉన్న అంశాల యొక్క త్వరిత పరిష్కారం ముఖ్యమైన విషయం. అంటే ఇదంతా కూడా మనం ఎలా జరుగుతుందంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. ఇదన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాము, ఇప్పుడు ఈమెయిల్ పంపామనుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాను. ఈమెయిల్ ఏంటి? ఈమెయిల్ ద్వారా మనం ఏం చేయొచ్చు? మనం ఇన్ఫర్మేషన్స్ అనేది బేగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ప్రాసెస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వారికి మనకి కాల్ కూడా చేస్తారన్నమాట. అంటే అక్కడ ఏమవుతుంది? ఇక్కడ కమ్యూనికేషన్స్ అనేది కమ్యూనికేషన్స్ అంటే వన్ కమ్యూనికేషన్ టు అనదర్ కమ్యూనికేషన్స్. ప్రతి వ్యాపార భాగస్వామికి మన సహకారం అందించవలసి ఉంటుంది. కాబట్టి నిరంతరంగా కమ్యూనికేషన్స్ పరిగణించి మనం ఈ చూడండి, ఇప్పుడే పంపాను మెటీరియల్ చూడండి, ఒకసారి ఇప్పుడే పేపర్ మీద డాక్యుమెంట్ సెండ్ చేశాను, లేకపోతే ఒకసారి వాట్సాప్లో చూడండి అంటారు కదా. ఆ విధంగా వ్యాపారస్తులు, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు త్వరగా ఏంటంటే ఇటువంటి సమస్యలను ఏం చేసుకుంటారంటే
పరిష్కరించుకుంటారు అనమాట. అంటే ఏం ఆర్డర్ పెట్టారు, ఇన్వాయిస్లు ఏమున్నాయి, షిప్పింగ్ నోటీస్ వంటి డాక్యుమెంట్ యొక్క ఫ్లో అంటే కంటిన్యూస్గా మన సంస్థకి ఏంటంటే అత్యంత ఆవశ్యకం కావున ఈ అంశం యొక్క త్వరిత పరిష్కారం ముఖ్యమైన విషయం. అందుకని ప్రతి యొక్క అంశాన్ని మనం ఏం చేస్తారంటే త్వరితంగా అంటే బేగా సమస్యలను ఏం చేసుకోవచ్చు అంటే పరిష్కరించుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ఇది ఒక బిజినెస్ టు బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ బిజినెస్ టు బిజినెస్ B2B ఏం చెప్తుందంటే కింద చిత్రం చూపిస్తుంది. మన సంస్థ యొక్క వ్యాపార భాగస్వామ్యంలో కనెక్ట్ చేయబడి ఎలా ఉంటుందని. ఇక్కడ మ్యాపింగ్ ట్రాన్సాక్షన్స్ ఇది సరిగ్గా పడలేదు. నెక్స్ట్ డయాగ్రామ్లో మీకు క్లియర్గా అంతే చూపిస్తాను. మ్యాపింగ్ ట్రాన్సాక్షన్స్ ఇది ఎంటర్ప్రైజ్. ఇది ఏంటంటే ఇది ఎంటర్ప్రైజ్ మాట అండి. ఈ ఎంటర్ప్రైజ్లో ఏముంటుందంటే పార్ట్నర్స్, ఓకేనా, పార్ట్నర్ అందరూ కూడా ఏంటంటే పార్ట్నర్స్ అన్నమాట. పార్ట్నర్ ఏమంటారంటే పార్ట్నర్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తారంటే కమ్యూనికేషన్స్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే అండి, ఇది డయాగ్రామ్ని స్టాగిటీ మోడల్ అని కూడా అంటారు. దీన్ని స్పైడర్ మోడల్ అని కూడా అంటారు. ఇందులో సంక్లిష్టమైన పేర్లు వచ్చాయి. ఈ రోజుల్లో సపోర్ట్ సంస్థల వల్ల కొన్ని కంపెనీ మాత్రమే తమ కంపెనీ నేరుగా కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. మ్యాపింగ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అదే ఎంటర్ప్రైజ్ ఇదంతా వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్ అండి. ఈ పార్ట్నర్స్ వీళ్ళందరూ ఎవరు పార్ట్నర్స్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదంతా కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ. నేరుగా కమ్యూనికేట్ చేయబడి ఉన్నారు వీళ్ళందరూ. నేరుగా ఏం చేయబడి ఉన్నారండి, కమ్యూనికేట్ చేయబడి ఉన్నారు. ఎవరికి, ఎంటర్ప్రైజ్. ఈ మధ్యలో ఏంటంటే ఇక్కడ మ్యాపింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాం. ఇది ఏంటంటే మ్యాపింగ్ ట్రాన్సాక్షన్స్. ఇదంతా కూడా మ్యాపింగ్ ట్రాన్సాక్షన్స్. ఇది వీళ్ళు ఏం చేయబడి ఉన్నారంటే కమ్యూనికేట్ చేయబడి ఉన్నారన్నమాట అండి. అది ఇక్కడ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇది డయాగ్రామ్ కొద్దిగా క్లియర్గా మీకు నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్స్ని ఏమంటారంటే థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా విపులంగా ఈ మోడల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.